లెంట్లోని 34వ దినము శనివారము. ప్రార్థన. రక్షణకర్తవైన దేవా, రక్షణ వార్త శిలువ మీద ఉన్నది. నేరస్తునికి అందించినట్లు మాకును నీ సందేశంను అందించుము. ఆమెన్. ఈ శిలువ కథలో అందరూ ప్రభువును దూషించిరి. శిలువ వేతలో పాల్గొన్న వారందరూ యేసు ప్రభువును దూషించిరి. ఆయన శిలువ వేతలో పాల్గొనని ఆ ఇద్దరు కూడా ప్రభువును దూషించిరి. అయితే భక్తులు దూరమై ఉండి ఏడ్చుచున్నారు. వారిలో ఎవరు ఎక్కువ? 3 గుంపులు. ఒకటి, శిలువ వేత వేయుచున్నారు. శిలువ వేయుటలో పాల్గొనని వారు. శిలువ వేతలో ఆ ఇద్దరును పాల్గొనలేదు, కానీ దూషించుటలో పాల్గొన్నారు. శిలువ దగ్గర ఉన్న భక్తులు, అనగా అక్కడ ఒక మెట్టు దూరంలో భక్తులు ఉన్నారు. శిలువ వేసేవారు, దూషించేవారు. ఈ 2 గుంపుల వారు ఉన్నారు. వారికి వీరికి భేదమేమనగా, ఒకరు శిలువ వేసేవారు, మరొకరు దూషించేవారు. రెండవ మారు దూషించేవారు మాత్రమే. ఈ 2 గుంపులలో ఉన్నవారు భక్తులు, ఇతరులు శిలువ వేసేవారు, దూషణ చేసేవారు. చివరి జట్టు ఇద్దరే. వారు దూషణ చేసేవారు. ఆ దూషణకు బైబిల్లో కొన్ని మాటలు ఉన్నవి. ఇప్పుడు భక్తులు, ఇతరులు శిలువ వేసేవారు, దూషించేవారు మాత్రమే ఒక గుంపు. అయితే ఆ దూషించే వారిలో ఉండి ఒకరు తప్పుకున్నారు. ఆ తప్పుకున్నవాడు రెండవ వానిని గద్దించెను, నిందించెను. మనము నేరస్తులము, ఆయన ఏ నేరము చేయలేదు అని అతను ఆ జట్టులో నుండి వేరైపోయినాడు. ఇతరులు దూషిస్తున్నారు. 3వ గుంపు వారు శిలువ వేస్తూ దూషిస్తున్నారు. 4వ గుంపు వారు ప్రత్యేకంగా దూషణ పని మీదనే ఉన్నారు. 5వ గుంపు వారు దూషించుట మాని ప్రభు పక్షముగా వచ్చిరి. ఆయన పక్షము ఉన్న ప్రపంచంలోని జనసంఘం అంతా ఈ 5వ భాగంలో ఉన్నారు. కొందరు భక్తులు ఆ స్త్రీ వలె దుఃఖించేవారే ఉన్నారు. మరికొందరు 2వ గుంపు వారి వలె యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి, ఎందుకు చావాలి, తప్పించుకోలేవా అని వారి వలె దూషిస్తున్నారు. ఎలాగనగా, ఆ శత్రువులు పట్టుకొని వెళ్తే మాత్రము ఈయనెందుకు వెళ్ళాలి, తప్పించుకోలేడా? సైతాను అరణ్యంలో శోధిస్తాడని చెప్పి ఆయన ప్రభు వెళ్ళకుండా ఉంటే బాగుండును కదా, వెళ్ళినాడు గనుక సైతానుకు లోకువైపోయినాడు. ప్రభు వెళ్ళుట జయించుటకైతే వారేమో సైతానుకు లోకువైనాడని అంటున్నారు. అలాగే నేటి 2వ గుంపు వారును ప్రభువుని అంటున్నారు. 3వ గుంపు అనేక పాపములు తెలిసినా పదే పదే ఆ పాపములే చేస్తూ మరలా ప్రభువును శిలువ వేస్తున్నారని హెబ్రీ 6వ అధ్యాయంలో ఉన్నది. 4వ గుంపు ఎడమ ప్రక్క దొంగ వలె మారుమనసు పొందని వారు. 5వ గుంపు మారుమనసు పొందిన దొంగ వలె కొందరు తప్పు తెలుసుకొని ప్రభు తట్టు తిరుగువారు. 6వ గుంపు ఈ చరిత్ర అంతా చూచి మారుమనసు పొందిన శతాధిపతి. ఈ పాఠము శిలువ మీద మారుమనసు పొందిన వానిని గూర్చియే. ఆయన ఒక్కడే, ఇతడెవరు? బైబిల్లో అతన్ని గూర్చి వ్రాయబడినది. బందిపోటు దొంగ, క్రీస్తు యొక్క దూషకుడు, మరి ఒక దూషకుని గద్దించినవాడు, క్రీస్తు నందు నేరం లేదని గొప్ప సాక్ష్యం ఇచ్చినవాడు, మోక్షానికి వెళ్ళినవాడు, ప్రభు శిలువను గుర్తించినటువంటి వాడు. ఈ 5ను ఇతనిలో ఉన్న లక్షణములు. ఈయన యందు ఏ నేరం నాకు కనబడలేదని పిలాతు ఇచ్చిన సాక్ష్యం ఇచ్చెను. అయ్యగారు ఇచ్చిన బిరుదు. శిలువ మీద రక్షింపబడినవాడు రక్షితుడు. ప్రభువా, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించిన ప్రార్థనాపరుడు. కొందరు మేము ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు రాలేదు, ఆయన వినుట లేదంటారు. దొంగ ఎన్నిసార్లు చేశానో అప్పుడే చేసి జవాబు పొందినాడు. చాలా కాలం నాకు మారిన పాని కంటే బందిపోటు దొంగగా చాలా కాలం నుండి మారిపోట అద్భుతము కాదా? కొందరు ప్రార్థన చేసినా మారరు, కొందరు క్షణంలో మారిపోతారు. లోకము పుట్టినది మొదలు లోకాంతము వరకు ఎందరు మోక్షానికి వెళ్తారో అందరికీ ఈ దొంగ ప్రతినిధి ఎందుకైనాడు అనగా, శిలువ మీద ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు గనుక ఇప్పుడును ఈ లోకంలో శ్రమలో ఉన్నవారే మోక్షానికి వెళ్ళగలరు. అయ్యగారు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు? సన్హెడ్రిన్ సభ వారు అంతా, గవర్నమెంట్ వారంతా కలిసి ఆయన శిలువకు పాత్రుడని తీర్మానం చేసి పంపితే, శిలువ పైనే ఉన్న బందిపోటు దొంగ ఈయన యందు ఏ నేరం లేదన్నాడు గనుక గవర్నమెంట్కు కోపం రావాలని, యూదులకు ఎంతో కోపం రావాలను. యేసు ప్రభువును ఆ దొంగ ఎలాగూ చనిపోతారో వారందరి కోరిక నెరవేరుతుంది గనుక వారికి కోపం రాలేదు. ఆ దొంగ వట్టి దొంగ కాదు, బందిపోటు దొంగ, అనగా
పగలే దోచేవాడు. మామూలు దొంగలు రాత్రిలో దొంగిలిస్తారు. అందరూ గుడిలోయి తీస్తే వీడు వడిలోయి తీసుకున్నాను. ఆ బందిపోటు దొంగ ఇంకా ఎవడు? అన్యుడు కాడు, యూదుడు. ఇతని యూదుడని రుజువు ఏమనగా, యూదుడు కాకపోతే సిలువ వేయరు, సిలువ వేసినందుకు యూదుడు. ఈయన సిలువ మీద ఉండి క్రింద ఉన్న వారిని పరీక్షించుచుండెను. ఈయన గొప్ప పరిశీలనకర్త, బాధలో ఉన్నాడు. అయితే ప్రభువును పరీక్షించినందున యేసు ప్రభులో ఏ దోషం లేదని రోమన్ గవర్నమెంట్ జడ్జి చెప్పాలి కానీ కుడి ప్రక్క దొంగ ఆ జడ్జి పట్ట తీసుకున్నాడు. పిలాతు ఈయన యందు ఏ దోషం లేదన్నాడు. మాట మాత్రమే కాదు, క్రియ కూడా సిలువకు అప్పగింపకూడదు. ఈయన యందు ఏ దోషం లేదని తీర్మానించి మినిట్స్ అధికార సంభాషణలో వ్రాయి పుస్తకంలో వ్రాసి సిలువకు పంపెను. ఆ పిలాతు ఈ బందిపోటు దొంగ చేసిన పని చేయలేకపోయాను. పిలాతు అనవలసినది, అయ్యా, నీవు భక్తుడవు, యూదుడవు, దేవుడవు, యూదుల రాజువు, వారు అసూయ చేత అప్పగించిన వారు అని మాకును మా రాణిగారికి తెలుసును గనుక వాళ్ళ లెక్కేంటి? వారు అల్లరి చేస్తే నేను ఊరుకొనను. కైసరు పటాలమును రప్పించి వారిని అణచివేయుదును అని అనవలసినది. అయితే ఈ దొంగ ధైర్యం అన్నవాడు పిరికివాడు కాదు. బాధపడుచు చచ్చిపోతూ కూడా ప్రభు పక్షముగా ఉన్నాడు. అది అలా ఉంచండి. అతడు ఇంకొక మర్మము గ్రహించెను. అతడు ఆ దొంగ ఎన్ని ప్రసంగాలు విని మారెను. ప్రభు చేసిన ఒక్క ప్రార్థన, తండ్రి, వీరెరుగరు, క్షమించుము అను ఈ 3 మాటలు గల ప్రార్థనకు మారిపోయినాడు. బైబిల్ తరగతిలో ప్రార్థన విని మారిన వారెవరు, ప్రసంగము విని మారిన వారెవరు, చూచి మారిన వారెవరు అనే అంశములను వివరించవలెను. దొంగ ప్రభు చరిత్ర చూచి ఆయన ప్రార్థన విని మారెను. అలాగే మన ప్రార్థన వలన ఎందరు మారుచున్నారు, మన మాదిరి బ్రతుకు వల్ల ఎందరు మారుచున్నారు, ఈ 2 ముఖ్యము. తండ్రి అనే దానిలో ఆ దొంగ ఏమి గ్రహించెను? యూదుల దేవునిని తండ్రి అంటారు, అన్యులు దేవా అంటారు. ఈ దొంగ తండ్రి అనే మాట విని ఈయన ఈ యూదులలో ఒకడే అని గ్రహించెను. ఇంత శ్రమలో పరలోకపు తండ్రిని తలంచెను గనుక మహాభక్తుడే అని గ్రహించెను. వీరేమి చేయనది వీరెరుగరు గనుక క్షమించుము అనెను. వీరిని తానే క్షమించెను. ఇంతగా సిలువ వేసిన వారినే అట్లు అంటున్నాడు ఆయన. ఇంత దొంగనైనా నన్నును ఎరుగననునా, వారిని అన్నట్టు నన్నును క్షమించుదునని అనడా అని ఈ దొంగ ధైర్యము తెచ్చుకొనెను. ఈ దొంగ క్రీస్తు పక్షంగా ఉండేవాడు. ఎలాగనగా, ప్రక్క దొంగను గద్దించుట వల్ల నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుట వల్ల క్రీస్తుకు పునరుత్థానం ఉన్నదని గ్రహించుట వల్ల ఈయన చనిపోయి తిరిగి రాజ్యముతో వస్తాడు అని నిరీక్షించాడు. ఆ నిరీక్షణ లేకపోతే నీవు వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకంటాడు? ప్రభు తన రాజ్యంలో తన సింహాసనము దగ్గర బందిపోటు దొంగనే చేర్చుకుంటే అందరినీ కూడా తప్పక చేర్చుకుంటాడు. అయ్యగారు ఆ దొంగతో, ఓ బందిపోటు దొంగ, నీవు ఏ ముఖం పెట్టుకొని నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగావు? నీవు మా పెద్ద మనిషివా? నీవు సజ్జనుడవా? చేతిలో బల్లెము గలవాడవా? దోపిడివాడవా? ఎవరైనా అడ్డు వస్తే పొడిచిన ఘోరపాపివి, నీ రాజ్యంలో చేర్చుకోమని ఎలా అడుగుచున్నావు? ఊరుకో అన్నారు. తప్పిపోయిన కొడుకుతో, నీవు దుబారివి, మురికి బట్టలు వేసుకుని మురికి వాడవై పందులు కాచి పొట్టు తిని ఏ ముఖముతో వచ్చావని ఆ తండ్రి అనలేదు. అలాగే శిలువ పైన తండ్రి అనలేదు. మారిన వారి వెనుక సంగతులు తండ్రి ఎత్తడు. పరలోకము నుండి వస్తూ రక్షణ తెచ్చి ఇక్కడ నుండి తిరిగి వెళ్తూ రక్షితుని తీసుకుని వెళ్ళాను. ఈ 2 మిషన్లు ప్రభు నెరవేర్చెను. రక్షకుడుగా వచ్చి రక్షకుడుగా ప్రకటించి రక్షించి పరమునకు తీసుకొని వెళ్ళాను. దొంగ ప్రభువా అన్నాడు. ఎందుకనగా ఈయన చనిపోయిన కొంతకాలానికి పునరుత్థానము జరుగునని ప్రభు అనే వరుస శిలువ మీద ఉండి కట్టుకొనెను. ఈ పాఠము చాలా పెద్దది. దొంగే పెద్దవాడు కనుక పాఠము పెద్ద పాఠము. ఇందులో అనేక పాఠములు ఉన్నవి. 1వ పాఠము ప్రార్థన. యేసు ప్రభువా, నీవు రక్షించడానికి వస్తే నీ రక్షణ కోరువారు రావాలి కానీ వేడుకొన వల్లనే కానీ నిన్ను గ్రహించి వారై
ఉండాలే గాని ఎటువంటి వానినైనా నీవు రక్షిస్తావు. ఇదే మా ఆనందము గనుక స్తోత్రము. ఓ ప్రభువా, తుదకు మోక్షంలోనికి నీవు చేర్చుకునే పరిశుద్ధులు ఎవరూ లేరు. అందరూ ఒకప్పుడు నేరస్తులే. ఆ నేరస్తులలో ఒక నేరస్తుని శిలువ మీద నుండి పైకి తీసుకొని వెళ్ళినావు. అతని చరిత్రలో ఉన్న ముఖ్యాంశములు మా జీవితమునకు గొప్ప పాఠముగా నిర్ణయించును. ఆమెన్. ప్రార్థనలో చేసినట్లు పరలోకంలో ఉన్న వారిలో ఎవరూ కూడా నేరస్తులుగా ఉండకుండా మోక్షానికి వెళ్ళరు. ఆదాము హవ్వలు నేరస్తులుగా అయిన తర్వాతే మారు మనసు పొంది మోక్షమునకు వెళ్ళిరి. వారు మొదలుకొని ఈ నిమిషం వరకు మోక్షమునకు వెళ్ళిన వారు ఒకప్పుడు నేరస్తులై మారు మనసు పొంది మోక్షమునకు వెళ్ళిన వారే. ఒక బందిపోటు దొంగను గూర్చి మాత్రమే సువార్తికులు నేరస్తుడని వ్రాశారు. అతడొక్కడే నేరస్తుడా? ఆది నుండి మోక్షానికి వెళ్ళిన భక్తులందరూ ఒకప్పుడు నేరస్తులే. నేరస్తులను నేరము లేని వారినిగా మార్చి చేర్చుకున్నట్టుకే యేసు ప్రభు వచ్చాడు. ఈ వరండా మీద నేరస్తులు కాని వారు ఎంతమంది ఉన్నారో మీరు నేరస్తులుగానే ఉన్నారు, కానీ ప్రభు రద్దు చేసినందున పరిశుద్ధులైరి. ఏ విషయంలోనైనా మీరు నేరస్తులుగా ఉంటే నిరాశపడవద్దు. ఆ నేరస్తుని మార్చుటకు, అతడు నేరస్తుడు కాడని తీర్పు తీర్చుటకు, పరిశుద్ధుడు అని మోక్షము చేర్చుటకు ప్రభు శిలువలో ఎంత ప్రయత్నించినారు. 3 అంశములు ఇక్కడ ఉన్నవి: మార్చుట, తీర్పు తీర్చుట, మోక్షములో చేర్చుట. ఆయన మరలను మార్చవలనని ఇటువంటి కూటములు లోకమంతటా పెట్టుచున్నాడు. ఆ నేరస్తుని మార్చిన ఆయన ఈ నేరము మార్చడా అనుకున్నటకు ఈ చరిత్రలో ఒక ఆధారం కనిపిస్తున్నది. లోకాధికారులు అతనిని నేరస్తునిగా తీర్పు తీర్చినారు. ప్రభు అతనిని నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, నేరం లేని వానిగా చేర్చుకున్నాడు. పరలోకాధికారి ఈ రీతిగా తీర్చిరి. నమ్మితే మన విషయంలో కూడా అదే జరుగును. 3వదిగా ఆయన చేర్చుకున్నాడు. మార్చితే తీర్చితే గొప్ప సంగతే గాని చేర్చుకొనకపోతే పై 2 ఎందుకు గనుక, ప్రభువా, నేను మారలేకపోవచ్చున్నాను, నన్ను మార్చుము. నేను అపరాధినని నాకు బాగా తెలుసు. నన్ను పరలోకంలో యోగ్యునిగా తీర్చుము, అనగా తీర్మానించుము. నా బలహీనతలు పరిష్కరించుము. తుదకు అతనిని మోక్షంలోనికి చేర్చుకున్నట్లే నన్ను కూడా మోక్షంలోనికి చేర్చుకొనుము. ఇది నేటి పాఠము. 2వ పాఠము. పోయిన వారము మార్చుట, తీర్చుట, నేర్చుకున్నాము. ఈ 3 ప్రార్థనలు ఎవరంతట వారే నేర్చుకోనండి. రాజమండ్రిలో పెర్నాట్రిస్ అనే డాక్టర్ గారు ఒకరు ఉన్నారు. ఆయన రోడ్డు మీద సైకిల్పై వెళ్ళుచు ప్రతివాది ముఖములో నీకు చూస్తూ వెళ్ళేవారు. ఒక మనిషి దగ్గరకు రాగానే సైకిల్ ఆపి నిలవబడి, నీలో ఫలాని జబ్బు ఉన్నది అని చెప్పి ఒక చిన్న స్లిప్ అతనికి ఇచ్చి, రేపు ఉదయం ఆసుపత్రికి వెళ్ళే మందు తీసుకో అని చెప్పేవారు. తన నోట్స్లో ఇతని కథ అంతా రాసుకునేవారు. మరుసటి ప్రొద్దున ఆసుపత్రికి దొరగారు వెళ్ళి పలానా వారు వచ్చారా అని కనుక్కొని వాడు రాకపోతే మాత్రం అరెస్ట్ చేయించేవారు. ఆయన సైకిల్ దిగగానే దగ్గరున్న మనిషి గజగజలాడేవారు. శిలువ మీద ఒక ప్రక్క మారు మనసు పొందని అక్రమకారుడు, మరొక ప్రక్క మారు మనసు పొందిన అక్రమకారుడు, ఇంకొక ప్రక్క అక్రమకారుడిగా ఎంచబడిన ప్రభు ఉన్నాడు. ఆ డాక్టర్ గారు అందరినీ వదిలి జబ్బుగా ఉన్న వారిని దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరికి ఆయన వస్తున్నాడు అని ఆ రోగి గ్రహిస్తాడు. 2 అక్రమకారులు ఉన్నప్పుడు ప్రభు కూడా అక్రమకారుల్లో చేర్చి శిలువ వేసిరి. పైకి అది కనిపించుచున్నది, కానీ అంతరంగంలో ఈ డాక్టర్ గారు అక్రమకారుల్లో అక్రమకారులైన వారిని బాగు చేయడానికి శిలువ మీదకు వెళ్ళిరి. ప్రభు అక్రమకారులలో ఒకటిగా ఎంచబడినను మాట ఇప్పుడు నెరవేరినది. అక్రమకారుల దగ్గరకు ప్రభువును శత్రువులు తీసుకొని వచ్చినప్పుడు అక్రమకారులు దగ్గరకు నన్ను ఎందుకు తీసుకొని వెళ్తారు, నేను అక్రమకారుడను కానని ప్రభు అనవలసినది, కానీ అనలేదు. ఎందుకంటే నేను అక్రమకారుల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్రమకారులు మారవచ్చు, వారు మార్పు పొందుటకు గడువు ఇవ్వాలి అని ప్రభు మనసులో ఉన్నది. అలాగే లోకమంతటికి బోధించుటకై బోధకులను పంపించడము వారు మారు మనసు పొందుటకే. అయితే ప్రభు వలన ఒకడు మారినాడు కనుక మోక్షానికి వెళ్ళినాడు. 2వ వాడు మారలేదు కనుక పాతాళ లోకంలో అరెస్ట్ అయినాడు. ఆ డాక్టర్ గారు చేయించినట్లు ప్రభు దగ్గర మారినవాడు మోక్షానికి,
మారని వారు వారి పాపమే అరెస్ట్ చేయించవచ్చున్నది. సాధు సుందర్ సింగ్ చరిత్ర చదివిన వారు కదా. దానిలో ప్రభువు చెప్పినవారు, దేవుడు ఎవరిని నరకానికి పంపడు గాని వారి పాపమే వారిని పంపుచున్నది. అమెరికాలో రైలు బండి పడిపోయింది. అనేక మంది కాళ్ళు చేతులు విరిగాయి, గాయములు తగిలినవి. అందులో ఒక్క మిస్ అమ్మ ఉన్నది. ఆమె కూడా కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలి ఆమె లేవలేదు. అయితే బాగా ఉన్న వారి వైపు ఆమె చేతులెత్తి, నన్ను తీసుకుని వెళ్ళండి, వారి గాయములకు కట్లు కడతానన్నది. ఆమె డాక్టర్. అట్లే ఆమెను తీసుకొని వెళ్ళగా కట్లు కట్టిన ఆ మిస్ అమ్మ సండే స్కూల్ అయ్యగారు మాస్టర్ గారు ఆ డాక్టర్ అమ్మ వలె ప్రభు శ్రమలో ఉండి ఒక ప్రక్క పాపలను రక్షించను, కుడివైపున ఉన్నవారిని రక్షించను. శ్రమలో ఉన్నప్పుడే శ్రమలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించినారు. విశేషము కదా. అప్పుడే ఆయన ఒకరిని రక్షించినారు. శ్రమ ఇప్పుడు ఆయనకు లేదు కనుక ఎక్కువ మందిని రక్షిస్తారు కనుక సిలువ వేయబడిన చరిత్రలో ఇది 2వ పాఠం. 3వ పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెరను చెరగా కొనిపోయానని వ్రాయబడెను. ఇది అనగా మనముండే భూమి గుండ్రముగా ఉన్నది. అది అనగా పైన కనబడే ఆకాశము, భూమి క్రిందది పాతాళ లోకము. ఇదొక కథ, ఒక కథ. పాతాళ లోకంలో 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి. పాతాళ లోకం అంతా ఒకటే కానీ దానికి 100 మైళ్ళ దూరంలో 2 గదులు ఉన్నవి. ఒక కంపార్ట్మెంట్లో భక్తులు ఉన్నారు. వారిలో 2 మనకు బాగా తెలిసినారు. ఒకరు అబ్రహాము, మరొకరు లాజరు. 2వ కంపార్ట్మెంట్ పాతాళ లోకమే. అదే హేడెన్స్ లేక చెర. మొదటి కంపార్ట్మెంట్ పేరు భక్తుల చెర. ఇది మంచి చెర గనుక బాధ లేదు. వీడి ఖైదీలు కనుక వారికి బాధ లేదు. చెర అన్న పేరే కానీ వారికి బాధ లేదు. దాని అడుగుది చెరయే. దానికి అయ్యగారు ఇచ్చిన పేరు చిన్న నరకము. అసలు పెద్ద నరకంలోనికి రాకముందు మార్పు లేని అందరూ చిన్న నరకంలోనికి వెళ్ళాలి. చిన్న నరకంలో మనకు తెలిసిన ఆయన ధనవంతుడు, చెరలోనికి ధనికుడు పైన అబ్రహామును చూచి లాజరును పంపమని అడిగాను. ఇప్పుడు ప్రభు శిలువపై చనిపోయి ఈ కంపార్ట్మెంట్కు దిగిరి. ఇది మొదటిది. దీనికి పరదైసు అని పేరు. ఈ పేరు ఆదాము నుండి ఉన్నది. ప్రభు శిలువపై శ్రమలో ఉన్నాడు. ఆయన చనిపోయినని అందరూ అనుకున్నారు కానీ తిన్నగా పరదేశుకు దిగాను. ఆ పరదేశుకు వెళ్ళినప్పుడే కుడి ప్రక్క దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని చెప్పి మారిన వానికి అప్పుడు చాలా ఆనందము కలిగాను. ఆయన ఒక సన్నిధి కూటంలో అంగీతో పాదిరే వచ్చి ప్రభు భోజనం ఇచ్చాను. పరదేశు వెళ్ళినందున ఆ మాత్రము చేయవద్దా? ఆ దొంగ మారి పరదేశుకు వెళ్ళినందువల్ల ప్రభుతో అంగీ వేసి వచ్చి సంస్కారం ఇచ్చాను. గుంటూరులోనే పోయిన వారము ప్రభువుతో వచ్చి సంస్కారం ఇచ్చాను. పైది క్రింది కంపార్ట్మెంట్లో చెరలే. మొదటి కంపార్ట్మెంట్లోని చెరకు చెరవేసి పరలోకానికి తీసుకొని వెళ్ళాను. మీ కొరకు చెరను అనుభవించి ఆ చెరను చెరగా తీసుకొని వెళ్ళినాను కనుక మీకిక చెరలేదు అని ప్రభు చెప్పినట్లున్నది. ఈలాగూ ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాను. సిలువ మ్రాను మీద ఆయన శ్రమ పడినందున మనకు చెర తప్పాను. ఒక మాట, అబ్రహాము అక్కడికి, వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకూడదని అన్నాడు. అక్కడి వారు ఇక్కడికి వస్తే వారికి వేదన ఉన్నది కనుక వచ్చిన ఎడల మహావేదన ఉండును. పీర్ల పండుగను అగ్నిగుండములో పరిగెత్తుతారు. కాలవు కానీ కాళ్ళు వేడెక్కును. అయ్యగారు పరిగెత్తినారు కానీ కాలలేదు. ధనికుడు యాతన పడుచున్నాడు. మొదట కంపార్ట్మెంట్ వారు కిందకు వస్తే యాతన పడుదురు. పీర్ల గుండంలో బొబ్బలు లేకపోయినా కాలును గనుక ప్రభు చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు హేడెన్స్లోని వారికి యాతన ఉన్నది. శిలువ కార్యక్రమం అయిపోయింది కనుక ఇప్పుడు కాల్పు ఉండదు కానీ యాతన ఉన్నది. అయితే పరదేశంలోని భక్తులు పాతాళంలోనికి వచ్చినా వారికి బాధ లేదు కానీ పాతాళంలోని వారికి బాధ ఉన్నది. శద్రక్, మేషక్, అబేద్నెగోలు కాలనట్లు పరదేశు వారు పాతాళానికి వచ్చినా కాలరు. రేపు మనం అందరము పరలోకానికి వెళ్ళిన తర్వాత 1000 ఏండ్ల పాలన మనం అందరము తిరిగి వస్తాము కానీ అప్పుడు క్రొత్త గుంటూరు ఉంటుంది. ఈ గుంటూరు కాదు, ఇది గుంట ప్లస్ ఊరు గుంటూరు. 1000 ఏండ్ల పాలనలో అగ్ని కాలదు, నీటిలో మునిగి చావడము ఉండదు. పరదేశు వారు పాతాళంలోనికి బాధితులకు బోధ చేయుటకు వెళ్తారు కానీ బాధపడుటకు వెళ్ళరు. 4వ పాఠము. భూమి మీద ప్రభు ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. అందుకే శిష్యులకు వచ్చిన బిరుదు యేసుతో కూడా ఉన్నవారు బాలిక పేరుతో పేతురుతో అదే అనెను. సన్నిధి కూటములు చేయి వారందరికీ అదే బిరుదు ఉండును. భూలోకంలో ఉండగానే దొంగకు వచ్చిన బిరుదు నాతో ఉంటావు. 11 మంది కంటే వచ్చిన గొప్ప బిరుదు అనగా నీవు నాతో ఉంటావని
అతనికి వచ్చెను. ఎంత గొప్ప ధన్యత! ఇతనే గొప్పవాడు. ప్రభు పరలోకమునకు వెళ్ళుచు సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పెను. ఇది వేరు, నాతో ఉంటావు అనేది వేరు. మరొక అంశం ఏదనగా, మీరు యేసుతో ఉన్నారా? మీతో యేసు ఉంటారా? అప్పుడు మీరు పరదేశుకు మోక్షానికి వెళ్తారు. ఎంతకాలము బ్రతికినా మన గురి మోక్షమే. అది లేకపోతే హేడెస్సే గురి. ప్రార్థన. ప్రభువా, వాక్యంలో నుండి వాక్యము, వ్యాఖ్యానంలో నుండి వ్యాఖ్యానము, అర్థంలో నుండి అర్థము, అనుభవంలో నుండి అనుభవము, ప్రార్థనలో నుండి ప్రార్థన, సాక్ష్యంలో నుండి సాక్ష్యము, మార్పులో నుండి మార్పు, జవాబులో నుండి జవాబు. మా జీవితకాలమంతయు ఓటలో నుండి ఓట తెచ్చుకొనగల కృప దయచేయము. ఈవేళ నా వైపు కాక నీ వైపు, ఇంకొక సిలువ వైపు చూచుచు అందు నుండి సారము గడించుకొనగల కృప దయచేయము. 5వ పాఠము. కల్వరి కొండ మీద 3 సిలువలున్నవి. 2 సిలువలు చచ్చిపోయి బ్రతికిన వారి సిలువలు. 3వ సిలువ మీద మనిషి చనిపోవడము ఎరుగుదము కానీ బ్రతకడము తెలియదు. ఇప్పుడు క్రైస్తవ సంఘం యొక్క కథయు అట్లే ఉన్నది. కొందరు మార్పులేని దొంగ వలె, నేరస్తుని వలె ఉండి ఆ తర్వాత మారి చనిపోయి పరలోకంలో బ్రతికే ఉన్నారు. వారెంత ధన్యులు! ప్రభు అందరి కొరకు చనిపోయి ఇప్పుడు అందరి కొరకు జీవిస్తున్నారు. ఇది సిలువ మీద జరిగిన చరిత్ర. ఇదివరకు దొంగ మారుమనసు పొందిన కథ విన్నాము. ఆ కథలో 2 ముఖ్యాంశములు ఉన్నవి. నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము ఉంచుకో అని చేసిన గొప్ప ప్రార్థన. దానికి ప్రభు గొప్ప జవాబిచ్చిన. అది నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఈ సంగతి విని భూమి మీద ఉన్నవారైనను సరే మార్పు చెంది ప్రార్థించిన ఎడల వారి ప్రార్థన ప్రభు తప్పక వింటారు. ఆయన మన ప్రార్థనలు వినక పోయినట్లయితే శిలువ మీద దొంగ ప్రార్థన విన్నట్లు జవాబిచ్చినట్లు వ్రాయించడు. ఆ దొంగ ప్రార్థన వానికి ప్రభువు ఇచ్చిన జవాబు. పాపులందరి ఆదరణ కనుక గొప్ప ధైర్యము కలుగుచున్నది. దొంగ ప్రార్థనలో గొప్ప రహస్యం ఉన్నది. అది రాజ్యమును గూర్చినది. ఆయన రాజ్యం అంటే ఏమో శిలువ పైన దొంగకి ఎలాగో తెలిసిందో తెలియదు. ఆ శిలువ మీద ఉన్నవానికి ఆ రాజ్యం ఎలాగో లేదు. అది కావాలని అతడు అడగలేదు. నీ రాజ్యం నన్ను జ్ఞాపకంచుకొనమంటే చేర్చుకోమని అర్థము. యెషయాలో ప్రభు రాజ్యము శాశ్వత కాల రాజ్యం అని ఉన్నది. అది అతనికి తెలిసి ఆ రాజ్యంలోనికి చేరాలనే ఆశ ఆ దొంగకు కలిగినది. ప్రభువుకు భూలోకంలో రాజ్యం ఉన్నది. పాపలోకంలో పాపుల మధ్య అక్కడక్కడ ఎక్కడ ఒక్కొక్క విశ్వాసి ఉంటే వారిలో ఆయన రాజ్యం ఉన్నది. అందుకే ప్రభు ఈ లోకంలో ఒక మాట అన్నారు, దేవుని రాజ్యము మీతోనే ఉన్నది. అయితే ఆ దొంగ మనసులో ఉన్నది అది కాదు. ఇప్పుడు ఆయన చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళి రాజ్యము స్థాపిస్తాడని తెలుసుకొని ఆ పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటాడని తెలుసుకున్నాడు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో దీన మనసు గలవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అని చెప్పాను. అది పూర్తిగా పరలోక రాజ్యము. దానిలో పాపులు, పాపము వలన కలిగే కీడు, దెయ్యాలు లేవు. అట్టి రాజ్యంలో చేర్చుకోమని దొంగ అడిగినాడు. ఇంతకు ముందు చెప్పినది కలంకం లేని పరలోకంలో ఉన్న పరలోకంలో ముందు చెప్పింది విశ్వాసులలో ఉన్న రాజ్యము. పరలోక రాజ్యం అనగా పరలోకంలోని దేవుని రాజ్యము కూడా విశ్వాసుల్లోని దేవుని రాజ్యమే. భక్తులకున్న నిరీక్షణ ఏమనగా పరలోక రాజ్యం ఎప్పటికైనా ఈ భూలోకమునకు సంపూర్ణముగా వచ్చి వేస్తుంది. ఆ రాజ్యము సంపూర్ణముగా వచ్చినప్పుడు లోకంలో పాపాలు, దెయ్యాలు ఉండవు. భూమి పరలోకం వలె శుభ్రముగా ఉండునని యెషయాలో వ్రాయబడినది. అక్కడక్కడ పాత నిబంధన గ్రంథంలో కొద్దిగా ఉన్నను యెషయాలో ఈ సంగతి వివరముగా ఉన్నది. దానికి మించి ప్రకటన గ్రంథంలో ఎక్కువ వివరముగా ఉన్నది. ప్రకటన గ్రంథము శిలువ పైనున్న దొంగకు తెలియదు. అప్పటికి అది వ్రాయబడలేదు. లోకాలను రాజ్యమును గురించి ఉన్నది. ఇది అప్పటికి వ్రాయబడలేదు గాన అది దొంగకు తెలియదు. ప్రభు చనిపోయి లేచిన తర్వాత 40 దినములున్న తర్వాత ఆరోహణమైన తర్వాత పత్రిక వ్రాయబడి ఉన్నది. తర్వాత సంఘము స్థాపించబడిన తర్వాత లూకా సువార్త వ్రాయబడెను. బైండింగ్లో ఇట్లు పెట్టిరి. ఈ కథలన్నీ అతనికి తెలియదు. యెషయాలోనిది అతనికి తెలుసు. అది ఎలాగూ తెలుసు అనగా ఇతడు మంచివాడుగాను ఉన్నప్పుడు శాస్త్రులు, పెద్దలు, తల్లిదండ్రులు సున్నగోగులని చెప్పింది విన్నాడు. లేకపోతే ప్రభు యొక్క రాజ్యము సంగతి అలాగున వినకపోతే దొంగకి ఎలాగూ తెలియగలదు? మెస్సియా వస్తాడు, పెద్దవాడు అవుతాడు,
రోమ గవర్నమెంట్ చక్రవర్తి పడద్రోసి రాజు అవుతాడు, దావీదు సంతానంలో వస్తాడు, యూదులలో పడతాడు అనే 4 సంగతులు నిజమే. ఇంతవరకు నిజమే. కానీ ఆయన వచ్చిన పిదప ఉన్న రాజ్యాన్ని పడగొట్టి తాను రాజే తన జనులకు రాజ్యం ఇస్తాడని చెప్పిన మాట ఇతని చెవిలో పడినది. ఎవరైతే బోధించారో వారే నమ్మలేదు. ఆయన రాజ్యము ఇవ్వనందున ఆయన వస్తే రాజ్యము ఇచ్చేవారు. ఈయన పాపులతో దెయ్యాలతో పడి ఉన్నాడు అని ఆయనను ప్రభువును చంపచూసిరి. దేవుడని యూదుల రాజు అని చెప్పుకున్నవారే కానీ ఈయన రాజ్యము ఎక్కడా కనిపించలేదని చంపివేసిరి. ఇతను దొంగ అయితే అయినాడు కానీ ఆయన రాజ్యమును గ్రహించి ఆయనకు ఈ లోకంలో లేదు కానీ పరలోకంలో ఉన్నది ఎక్కడో ఒక చోట ఉండనని గ్రహించాను. అంతేకాక దొంగ తల ముందే రాజుని వ్రాయబడి ఉన్నది, యూదుల రాజు అని ఉన్నది. దొంగ కూడా యూదుడే గనుక ప్రభు రాజే గనుక ఆయనకు అందులో రాజ్యం ఉన్నది గనుక నాకును పాలు దయచేయమని ఆయనను అడిగి నిరీక్షించను. 6వ పాఠము ఆర్గ్యుమెంట్, సంవాదము. ప్రభువుకు భూలోకంలో రాజ్యము లేదు, ఆయనకు పరలోకంలో ఉన్నది. నేను ప్రార్థించను గనుక నాకు పరలోకంలో ఉన్నదని గ్రహించాను. బోధలో ఉండి కూడా యూదా ఎట్లు తప్పుకున్నాడో ఇప్పుడును అట్టి పెద్ద మనుషులున్నారు. జబ్బు తీసివేయమన్నాను, ఆయన తీసివేయలేదు గనుక నా రక్షకుడు కాదు. 2000 రూపాయల అప్పు తీర్చమన్నాను, తీర్చలేదు, నా రక్షకుడు కాదు అంటారు. ఇలాంటివి పెట్టుకొని ఎడమ ప్రక్కవాడు పాడైనను యూదుల రాజును సిలువ వేయమని అందరూ గోల పెట్టుచుండగా ఆయన రాజ్యము లేకుండా వేయడానికి వీలు లేదు అని దొంగ గ్రహించెను. దొంగ చరిత్ర ప్రభు చరిత్ర అలాగుంచి లోక చరిత్ర గుర్తించాలి. గురుతులు జరగాలి. ప్రభు మేఘాసీనుడై రావాలి. భూలోకంలో ఉన్న భక్తులు సంఘాన్ని తీసుకొని పరలోకాన్ని రాజ్యానికి వెళ్ళాలి. భూలోకంలో ఉన్న సంఘమే పరలోకానికి వెళ్ళాలి. పరలోకము మన పుట్టిల్లు అనగా మోక్ష నగరము. సంఘము పుట్టింటికి వెళ్ళాలి. మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమలు. అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, కప్పల వంటి దెయ్యాలు మిగిలిన దెయ్యాలను నరకంలో వేయాలి. వాటి అధికారము మట్టులేని గోతిలో 1000 ఏండ్లు బంధించాలి. అప్పుడు దేవుని రాజ్యము భూమి మీదకు వస్తుంది. ఇది వరకు అక్కడక్కడ ఉన్న సంఘము ఇప్పుడు రాజ్యముగా ఏర్పడి పరలోకానికి వెళ్ళి అక్కడ కూర్చున్నది. పైన చెప్పిన కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన రాజ్యము మరలా దిగివచ్చును. అందరూ అందులో లేరు కానీ వారిలో ఉన్న అనేకులైన ముఖ్యమైన భక్తులు ఈ భూమి మీదకి తెచ్చి వారితో ప్రభు వచ్చి సింహాసనము వేసుకొని 12 మంది శిష్యులను 12 సింహాసనములను వేసిరి. ఆయన మీరు కలిసి రాజ్యపాలన చేయుదురు. అమెరికా నుండి గుంటూరు వరకు అంతటా దేవుని రాజ్యమే. భూమిపై విషపురుగులు, పాములు, గత్తర, చెత్త, పాములు, మొండ్లు, మరణాలు, యుద్ధాలు లేని రాజ్యము ప్రభు స్థాపించును. ప్రకటన గ్రంథంలో దేవుని రాజ్యము పరలోకము నుండి ప్రభు తీసుకుని ఆ రాజ్యముతోనే భక్తులతోనూ వస్తారని ఉన్నది. అదే దొంగ అప్పుడు చూచెను. నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు అనలేదు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అని అన్నాడు. పై ప్రోగ్రాం జరిగితేనే కానీ దేవుడు తన రాజ్యంతో రాడు. 1000 ఏండ్ల పాలన మొదట్లో జ్ఞాపకం ఉంచుకొనమని అడిగాను గనుక ఈ దొంగకు అది బోధపడ్డకు యెషయా గ్రంథంలో దేవుని రాజ్యమును గుర్చిన ప్రవచనములను శాస్త్రులను పరిసయ్యులు బోధించిరి. ఇప్పుడు వస్తుందని ఆ మాట యొక్క అర్థము కాదు. ఇలాగూ ఈ దొంగ చరిత్రలో అనేక సంగతులు మిళితమై ఉన్నవి. ఈ పూర్తి వివరము ప్రభు మీ హృదయంలో ముద్రించును గాక. ఆమేన్.